ముందుగా ఒక పావు కప్పు ఆయిల్ పెట్టుకోవాలి కుక్కర్లో. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 10 వరకు కాజు వేసుకోవాలి. ఒక 2 స్టార్ అనాస వేయాలి. ఒక 4 యాలకులు వేయాలి. కొంచెం జాపత్రి వేయాలి. ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అంతా చక్కగా కలుపుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 5 వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా చక్కగా వేగినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగుతాయి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. ఆనియన్స్ ఇలా వేగినాక ఒక 3 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగినాక బోన్లెస్ చికెన్ థైస్ 750 గ్రామ్స్ వేసుకోవాలి. అది వేయగానే మనం ఫుల్ సెగబెట్టేసుకొని ఒక 2 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం మీడియం సెగలో ఫ్రై చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 10-15 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేస్తే చికెన్ నుంచి మనకు వాటర్ వస్తుంది. మనం ఎక్స్ట్రా వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. ఒక 10-15 మినిట్స్ ఇలా ఉడికినాక సన్నగా కట్ చేసిన టమాటోలు ఒక 2 వేసుకోవాలి. టమాటోలు ఉడికినాక ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఒక పూర్తి నిమ్మకాయ రసం తీసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 100 ml వాటర్ పోసుకోవాలి. అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనం మీడియం సెగ మీద 3 విజిల్స్ పెట్టుకోవాలి. స్టీమ్ పోయినాక మనం మూత తీసి చూసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే ఈ చికెన్ ఉడికినట్టు మనకి గుర్తు. అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అంతా చక్కగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం వేరే బౌల్లోకి మార్చుకోవాలి. చికెన్ కర్రీ రెడీ.